హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ గురించి అనేక విషయాలు చర్చించడం కోసం మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు ఉన్నారు. నమస్తే హరిరాఘవ్ గారు. సార్, మన సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి న్యూట్రిషన్కి ఏమన్నా రిలేషన్ ఉందా అనేది మన ఛానల్ నుంచి ఒక సబ్స్క్రైబర్ అడిగారు సార్. రైట్. సో న్యూట్రిషన్ అండ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఆర్ మెంటల్ హెల్త్ ఏ పేరు పిలిచినా సరే వాటి మధ్యన ఏమైనా సంబంధం ఉందనేది మీ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మీరు ఇంటర్వ్యూ చేసే ముందు, క్వశ్చన్ ఏదైనా అడిగే ముందు మీరు కూడా కొంత అధ్యయనం చేసి ఉంటారు కదా, కొంత స్టడీ చేసి ఉంటారు, లేదంటే మీకు గతంలో కొంత అవగాహన ఉంటుంది కదా. సో మీకేమనిపిస్తుంది, ఎట్లా ఏముంటుంది సార్? మన న్యూట్రిషన్ తీసుకోకపోవడం వల్ల ఒక అగ్రెసివ్నెస్ రావడం, చికాక్ కనిపించడం, తెలియకుండానే సాడ్గా అనిపించడం, మూడ్ స్వింగ్స్ రావడం, ఇలా అనిపిస్తుంది సార్. దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఒక కరెక్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలని అన్నట్టుగా మీకు అవగాహన వచ్చింది. రైట్. అంటే న్యూట్రిషన్ అంటే సరిపడా వైటమిన్స్, సరిపడా మినరల్స్, సరిపడా ప్రోటీన్, సరిపడా కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఇందులో ఏదన్నా తగ్గితే సైకలాజికల్గా ఇబ్బంది అవుతుందా అనేది ఒక కాంటెక్స్ట్లో క్వశ్చన్. అలా కాకుండా ఫుడ్కి సైకలాజికల్ ప్రాబ్లంకి సంబంధం ఉందా అంటే ఈ క్వశ్చన్ని డైరెక్ట్గా జస్ట్ ఉంది లేదు ఇట్లా మనం డిఫైన్ చేయాలి. ఎందుకంటే కాంటెక్స్ట్తో వివరించకపోతే రాంగ్ కమ్యూనికేట్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ మనకి ఆకలి వేసినప్పుడు ఇరిటేట్ అయిపోతూ ఉంటాం కదా. భోజనానికి ముందు కోపం ఎక్కువ వస్తుంది, ఆకలిగా ఉన్నప్పుడు భోజనం చేసిన తర్వాత కోపం తగ్గిపోతుంది. అంటే మన ఎమోషన్స్ని ఫుడ్ అంటే మన బాడీ నీడ్స్ ఏదైతే ఉందో దానికి సరిపడా లేనప్పుడు కొంత మారుస్తుంది. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఆ కాంటెక్స్ట్ కాదు. అంటే మీరు ఆకలితో ఉన్న కడుపులో ఎక్కువ అగ్రెసివ్ అవుతారనే క్వశ్చన్ కాదు. ఆ క్వశ్చన్ అడిగినటువంటి సబ్స్క్రైబర్ ఏం అడిగారంటే న్యూట్రిషన్కి మెంటల్ హెల్త్కి సంబంధం ఏమైనా ఉందా, అంటే స్పెసిఫిక్ న్యూట్రిషన్ ల్యాక్ ఉంటే ఏమన్నా మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందా అనే కాంటెక్స్ట్లో అడిగారు. అయితే సహజంగా మనకి సమాజంలో బిలీఫ్ ఏంటి అని అంటే కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే కొన్ని రకాలైనటువంటి ప్రవర్తనలు ఉంటాయి. ఉదాహరణకి సాత్విక ఆహారం అంటే శాకాహారం తీసుకుంటే సాత్వికంగా ఆలోచిస్తారు, మాంసాహారం తీసుకుంటే రాక్షసంగా ఆలోచిస్తారు, దుర్మార్గంగా అగ్రెసివ్గా ఉంటారు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ప్రజల్లో బలంగా ఉంది. అదొకటి ఉంది. అయితే న్యూట్రిషన్కి సైకలాజికల్ మెంటల్ హెల్త్ ఆర్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి ఉన్న సంబంధం ఉందా అంటే సైకలాజికల్ ప్రాబ్లం ఏదున్నా సరే, సైకలాజికల్ ప్రాబ్లం ఏదంటున్నాం మనము, సహజంగా కొంత ఎమోషనల్ డిస్టర్బెన్స్ లేకపోతే కొంచెం ఇబ్బందులు ఎమోషనల్గా ఉండటము అవి సహజంగా ప్రతి మనిషికి, ప్రతి జీవరాశికి కొంత ఉంటాయి. జంతువులకు కూడా ఉంటాయి, బట్ మనుషులకి ఇంకా కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో ఈ ఇబ్బందులు టెంపరీగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దాన్ని మనము సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అని పిలవటం లేదు. మీ ఎగ్జామ్ ముందు కొద్దిగా మీకు భయం వేస్తూ ఉంటుంది, లేదంటే ఎవరో అమ్మాయి ఇష్టపడిందంటే ఆనందం వేస్తూ ఉంటుంది, లేదంటే మీ ఫేవరెట్ హీరో సినిమా హిట్ అయిందంటే ఆనందం వేస్తుంది, ఎవరు కోప్పడారు, రిజెక్ట్ చేశారు అన్నప్పుడు కొంత బాధ కలుగుతుంది. ఇవన్నీ మూడ్స్ మారుతూ ఉంటాయి. ఇది కూడా మనం సైకలాజికల్ అయినప్పటికీ దాన్ని సైకలాజికల్ ప్రాబ్లం అని మనం పిలవం. ఎమోషనల్గా స్వింగ్స్ ఉంటూ ఉంటాయి. అలాగే ఆడపిల్లల్లో కూడా ఉంటూ ఉంటాయి. ప్రాబ్లం అని దేన్ని అంటున్నాము అంటే ఏదైతే రెగ్యులర్ లైఫ్కి ఇబ్బంది అవుతుందో, డెఫినేషన్ ప్రకారం సైకలాజికల్ ప్రాబ్లం అయినప్పటికీ రెగ్యులర్ లైఫ్కి ఇబ్బంది లేదనుకోండి, దాన్ని మనం తీసుకొచ్చి చర్చించాల్సిన అవసరం లేదు. కౌన్సిలింగ్, మెడిసిన్ ఏం అవసరం లేదు. రైట్. సో అలా కాకుండా మనకు ఒక ప్రాబ్లం ఉండి ఆ ప్రాబ్లం వలన రెగ్యులర్ లైఫ్లో నాకు చాలా ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మాత్రమే మనం వచ్చి కౌన్సిలింగ్ తీసుకోవటమా లేకపోతే అవసరమైనటువంటి మెడికేషన్ ఏమన్నా తీసుకోవటం అనేది చేస్తూ ఉంటాం. రైట్. ఇది చేస్తూ ఉంటాం. అయితే పర్టిక్యులర్ న్యూట్రిషన్, పర్టిక్యులర్ వైటమిన్స్ తగ్గటం కానీ లేకపోతే ఏమన్నా ప్రోటీన్ లభించకపోవటమో లేకపోతే వీటి వలన సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు. కాకపోతే మూడ్ స్వింగ్స్ ఉంటాయి. మూడ్ స్వింగ్స్ నాట్ ఓన్లీ ఫుడ్, ఆహారమే కాదు,
అనేక రకరకాల బయలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా మన యొక్క మూడ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. అంటే ఇందులో మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, స్కిజోఫ్రెనియా లాంటి వాటిని బయలాజికల్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ పక్కన పెడుతున్నాం. ప్యూర్లీ సైకలాజికల్ అంటే డీప్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ డిజార్డర్స్, లేకపోతే ఓసిడి, ఏ పేరుతో పిలిచినా సరే, ఈ సైకలాజికల్ అంటే బిలీఫ్ సిస్టమ్ వలన, సమాజం యొక్క బిలీఫ్ సిస్టమ్ వలన ఆ వ్యక్తిలో జరిగినటువంటి లూప్ని మనం సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అంటున్నాం. ఈ ప్రాబ్లమ్స్ పర్టికులర్ న్యూట్రిషన్ తగ్గటం వలన రావటం అనేది ఉండదు. కాకపోతే ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బయలాజికల్ ఫ్యాక్టర్స్ ప్రతిదీ కూడా మన ఆలోచనల మీద, ఎమోషన్స్ మీద, ప్రవర్తన మీద ప్రభావం చూపిస్తుంది. ఏ బయలాజికల్గా ఏ ఇష్యూ అయినా, ఉదాహరణకు మీకు ఆకలి వేస్తున్నప్పుడు రెస్టారెంట్ ఎక్కడ ఉంది, ఏం తింటే బాగుంటుంది అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే యూరిన్ వస్తుంది అనుకోండి, వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏంటి, ఇక్కడ వెళ్ళాలా వద్దా అనేటువంటి ఆలోచనలు, ఆ ప్రవర్తన ఉంటూ ఉంటుంది. సో అలాగే బయలాజికల్గా ఉన్న ప్రతి అంశము మన యొక్క మనసు మీద ప్రభావం ఉంటుంది, ఆలోచన మీద ప్రభావం ఉంటుంది. అందులో బలంగా ఉండేది ఏంటి అని అంటే నర్వస్ సిస్టమ్, బ్రెయిన్కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉంటే బలంగా మన మీద ప్రభావం ఉంటుంది. రైట్. అయితే అక్కడ ఏదన్నా డ్యామేజ్ అయ్యి సైకలాజికల్ ప్రాబ్లం రావటం అనేది ఉండదు. రైట్. సో న్యూరలాజికల్ ఇష్యూస్ ఆర్ డిఫరెంట్. న్యూరలాజికల్గా ఉన్నప్పుడు ఫిట్స్ రావటం, పెరాలసిస్ రావటం, ఒక కాలు కదపలేకపోవటం, ఒక కన్ను బ్లింక్ చేయలేకపోవటం, మెడ పక్కగా తిరిగిపోవటం, కాళ్ళు చేతులు షేక్ అవటం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇవి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కావు. అయితే వీటి ప్రభావం డెఫినెట్గా ఆ వ్యక్తి యొక్క మూడ్స్ మీద ఉంటుంది. సపోజ్ ఒక చెయ్యి కదపలేకపోతున్నాడు అనుకోండి, ఆ కదపలేకపోవటం సైకలాజికల్ ప్రాబ్లం కాదు, అది న్యూరలాజికల్ ఇష్యూ. న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్స్ బ్లాక్స్ లేకపోతే ట్యూమర్స్ ఉంటే సర్జరీలు చేస్తూ ఉంటారు. ఈ కదపలేకపోవటం వలన వచ్చేటువంటి బాధ ఉంటుంది కదా, అది సైకలాజికల్ ఉంటుంది. రైట్. అలా న్యూరలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. తర్వాత సైకియాట్రిక్ ఉంటుంది, బ్రెయిన్ ఫ్లూయిడ్స్ ఇంబ్యాలెన్స్, దీర్ఘకాలంగా మనం ఏదన్నా నెగటివ్ ఎమోషన్లో, స్ట్రెస్లో, బాధతో కానీ, భయంతో కానీ, లేదా వేరే రీగ్రెట్తో కానీ దీర్ఘకాలం స్ట్రెస్లో ఉన్నట్లయితే బ్రెయిన్ ఫ్లూయిడ్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఇంబ్యాలెన్స్ అయినప్పుడు దాని ప్రభావం కూడా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి రెస్ట్ ఆఫ్ ద బాడీ కూడా మన యొక్క ఆలోచనని ప్రభావితం చేస్తూ ఉంటుంది. దాంట్లో ప్రధానమైనది హార్మోన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సపోజ్ థైరాయిడ్ లాంటివి ఉన్నప్పుడు మన యొక్క మూడ్స్ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే ఇతర హార్మోన్స్ కూడా. ఈ విషయంలో మేల్ చాలా సేఫ్ ఉంటారు, ఫీమేల్ మాత్రం ఇబ్బంది ఉంటూ ఉంటుంది. ఫీమేల్కి పీరియడ్స్ ఉంటాయి. పీరియడ్స్ ముందు 2-3 రోజుల ముందు నుంచే ఆమెకు చాలా మూడ్ స్వింగ్స్ ఉంటూ ఉంటాయి, ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ ఉంటూ ఉంటుంది. పీరియడ్స్ టైంలో కూడా చాలా ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ చూపిస్తూ ఉంటుంది. ఇది కూడా మనం యానిమల్స్లో కూడా గమనించవచ్చు. ఇది నేచర్ ఏర్పరిచింది అనమాట. ఎందుకంటే ఆ పీరియడ్స్ టైంలో మేటింగ్కి వచ్చినట్లయితే మేల్ యానిమల్ చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి ఫీమేల్ యానిమల్ అప్పుడు చాలా ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ని చూపిస్తూ ఉంటుంది, కోపంతో ఉంటుంటుంది, ప్రతి చిన్నదానికి నెగిటివ్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది. సేమ్ అది హ్యూమన్ బీయింగ్స్లో కూడా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మేటింగ్ కోసం మేల్ అప్రోచ్ అవుతాడు కాబట్టి అతన్ని దూరం దోసేయటం కోసం పీరియడ్స్ అప్పుడు ఆ విధంగా మూడ్ స్వింగ్స్ నేచర్ ఏర్పరిచింది. ఆ తర్వాత ప్రెగ్నెంట్ తర్వాత రకరకాల కెమికల్స్ ఆమె శరీరంలో రిలీజ్ అవ్వటం. ఆ కెమికల్స్ అంటే ఏమేమి కెమికల్స్, ఏమేమి హార్మోన్స్ బాడీలో రిలీజ్ అవుతాయి ఏంటనేది సైంటిఫిక్గా పూర్తిగా మనకు తెలియదు. చాలా వరకు అధ్యయనం చేసినప్పటికీ సైన్స్ చాలా తెలియాల్సింది కూడా చాలా ఉంది. కాబట్టి ఆ కెమికల్స్ రిలీజ్ అయినప్పుడు కూడా ఆమెలో చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అలాగే మేల్ కిడ్ని క్యారీ చేస్తున్నటువంటి మదర్కి ఇంకా ఎక్కువ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ జెండర్ డిఫరెన్స్ వల్ల హార్మోన్స్లో డిఫరెన్స్ ఉంటుంది. దానివల్ల కూడా ఆమె మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి, అగ్రెసివ్గా ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత డెలివరీ తర్వాత డిప్రెషన్ ఉంటుంది. డెలివరీ తర్వాత సడన్గా ఈ యొక్క కెమికల్స్ తగ్గిపోవటము, మార్పు ఏదైతే జరుగుతుందో ఆ తర్వాత చాలామందికి డెలివరీ తర్వాత డిప్రెషన్ మనం చూస్తూ ఉంటాము. కొంతమందికి అయితే మగపిల్ల వాళ్ళకి అన్నప్పుడు ఎక్కువగా డిప్రెషన్ ఛాన్సెస్ ఉన్నాయి. చాలామంది ఆడపిల్లలు 18-19 సంవత్సరాలకే పెళ్లి చేసేసి వెంటనే వితిన్ 2 ఇయర్స్లో 2 కాన్పులకు వెళ్ళిపోతూ ఉంటారు. 2 మగపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి డిప్రెషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత మెనోపాస్, కొంత వయసు వచ్చిన తర్వాత లేట్ 40స్లో కానీ 50స్కి ఎంటర్ అయిన తర్వాత ఆడపిల్లలకి, ఫీమేల్కి, స్త్రీలలో
పీరియడ్స్ రావటం ఆగిపోతుంది. అప్పుడు ఆ విధంగా మెనోపాజ్కి ఎంటర్ అయినప్పుడు కూడా ఆ ఎంటర్ అవడానికి కొన్ని సంవత్సరాల ముందు నుంచి చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఆ తర్వాత మెనోపాజ్ టైంలో కూడా చాలా మెనోపాజ్కి ఎంటర్ అయిన తర్వాత కూడా ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గిపోవటం వల్ల చాలా మూడ్ స్వింగ్స్, బయలాజికల్లీ సైకలాజికల్ 2 రకాలుగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత సర్జికల్ మెనోపాజ్, కొంతమందికి లేట్ 30sలోను 40sలోను ఇబ్బందులు ఉన్నప్పుడు యూట్రస్ రిమూవ్ చేస్తూ ఉంటారు. రిమూవ్ చేసినప్పుడు కూడా వాళ్ళకు కూడా మెల్లగా ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గిపోవడంతో బయలాజికల్ అండ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే పెరుగుతూ ఉంటాయి. రూట్ కాజ్ అది కాదు, ఓన్లీ ప్రభావం చూపించడం. ఆల్ బయలాజికల్ రీజన్స్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది తప్ప రూట్ కాజ్ మాత్రం సైకలాజికల్ ప్రాబ్లం రూట్ కాజ్ ఇవి కావు. అలాగే పీరియడ్స్ టైంలో హెవీగా బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఆడపిల్లలకి గైనకాలజిస్టులు రకరకాల హార్మోనల్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఆ హార్మోనల్ సపోర్ట్ కూడా కొంత తర్వాత వాళ్ళకి సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నట్లయితే వాటి మీద ప్రభావం చేస్తూ ఉంటుంది. అలా కొంతమందికి పిల్లలు పుట్టినప్పుడు IVF మెథడ్ ద్వారా పిల్లలు కనడానికి మల్టిపుల్ ఎగ్స్ రిలీజ్ అవడానికి కూడా హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. అవి కూడా తర్వాత లాంగ్ రన్లో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. ఇలా రకరకాలుగా ఫీమేల్కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మేల్తో కంపేర్ చేస్తే ఫీమేల్కి ఎక్కువగా సైకలాజికల్ డిస్టర్బెన్స్, ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఎక్కువ మనం చూస్తూ ఉంటాం మనం. రైట్, ఇక్కడ మేల్ చాలా సేఫ్ ఉన్నారు. సో ఫీమేల్ని ఆ కాంటెక్స్లో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఏ మేల్ అయినా సరే. తర్వాత వైటమిన్స్ కూడా కొన్ని విటమిన్స్ తక్కువ ఉన్నప్పుడు కూడా మన యొక్క సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని పెంచే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా ఏంటంటే D3 విటమిన్ ఒకటి, B12 ఒకటి. D3 మనకు ఎండ నుంచి వస్తుంది అండ్ బాడీకి అవసరమైన ఫ్యాట్స్ తీసుకుని సన్లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు D3 ఉంటుంది. D3 తక్కువ ఉన్నప్పుడు చాలా బయలాజికల్ చాలా ఇష్యూస్ వస్తాయి, అవి మెడికల్ డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఆ తర్వాత సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నట్లయితే అది ప్రాబ్లం పెరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత B12 విటమిన్. ఇక మిగతా విటమిన్స్కి రావా అంటే ఖచ్చితంగా వస్తాయి. ఏది బాడీలో ఇబ్బంది ఉన్నా అది సైకలాజికల్ ఇష్యూస్ మీద ప్రభావం చూపిస్తుంది. అది ఏ ఇబ్బంది అయినా సరే, అది హార్మోన్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, ఏదైనా సరే, ఏ బయలాజికల్ ఇష్యూ అయినా. కాబట్టి ఈ 2 ప్రముఖంగా మనం చెప్పి ఈ 2 చెక్ చేసుకుని ఏమన్నా డెఫిషియన్సీ ఉన్నట్లయితే వెంటనే మీరు ఆ డాక్టర్ని అడిగి సప్లిమెంట్స్ తీసుకుని అండ్ అది ఫుడ్లో కూడా మీరు మార్పు చేసుకోమని చెప్తూ ఉంటాం. తర్వాత బ్లడ్ సఫిషియెంట్గా లేనప్పుడు, బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి సరిపడా ఆక్సిజన్ అందదు, బ్రెయిన్కి బాడీకి అందనప్పుడు ఎక్కువగా హార్ట్ బీట్ రేట్ పెరగాల్సిన అవసరం ఉంటుంది. హార్ట్ బీట్ రేట్ పెరిగినప్పుడు రకరకాలుగా మళ్ళీ మనకి యాంగ్జైటీలు, డిప్రెషన్లు ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది హార్ట్ బీట్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు. ఆ తర్వాత ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నప్పుడు, మాటికి సిక్ అవుతుంటే అప్పుడు కూడా మనకి మానసికంగా వీక్గా అనిపించే అవకాశం ఉంది. రైట్. ఆ తర్వాత వచ్చేసి మెటబాలిజం రేట్ హై ఉండి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉన్నప్పుడు, లేదంటే మెటబాలిజం అండ్ ఫుడ్ అండ్ మెటబాలిజం వీటికి సంబంధించి కూడా ఇష్యూస్లో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పెరిగేటువంటి అవకాశం ఉంది. వీటి గురించి డీటెయిల్గా మళ్ళీ వద్దాం. ఆ తర్వాత యాంటీబయాటిక్స్ వాడినప్పుడు కూడా టెంపరీగా సైకలాజికల్ ఇష్యూస్ ఉంటే పెరుగుతూ ఉంటాయి. ఇన్ని రకాల వాటిల్లో మనం ప్రతిదానికి మళ్ళీ న్యూట్రిషన్కి సంబంధం ఉంది. బ్లడ్ తక్కువ ఉంది అంటే అర్థం ఏంటి? సరైన న్యూట్రిషన్ ఫుడ్ లేదు కదా. దానికి సంబంధించిన ఐరన్ ఇంకోటో తక్కువగా ఉంది, ప్రోటీన్ తక్కువ లభిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్ తక్కువ ఉంటుంది. అంటే న్యూట్రిషన్కి మెంటల్ హెల్త్కి లింక్ ఉందా అంటే ఉంది, బట్ డైరెక్ట్ లింక్ కాదు, ఇండైరెక్ట్ లింక్. అలాగే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంది అంటే బాడీకి సరిపడా ఫుడ్ లభించడం లేదు, న్యూట్రిషన్స్ లభించట్లేదు, సి విటమిన్ ఏదో లభించట్లేదు. కాబట్టి వాళ్ళు మాటికి సిక్ అవుతున్నారు, వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయింది. రైట్. అలాగే వచ్చేసి మెటబాలిజం రేట్ హై ఉంది అంటే మెటబాలిజం రేట్ హై ఉన్న వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ తొందరగా బర్న్ అయిపోయి ఎనర్జీగా మారుతూ ఉంటుంది. రైట్. అక్కడ కూడా మళ్ళీ న్యూట్రిషన్ ఎక్కువ అవటం కూడా ఇబ్బంది, తక్కువ అవటం ఇబ్బంది. ఆ తర్వాత వచ్చేసి ఫుడ్ అంటే మనకు సహజంగా సమాజంలో ఉన్నది ఏంటి అని అంటే ఈ సాత్విక ఆహారం తీసుకుంటే అన్ని సాత్వికమైన ఆలోచనలు వస్తాయి, మాంసాహారం తీసుకుంటే అది మనకి చాలా ఇబ్బంది పెడుతుంది అనేటువంటిది మిస్బిలీఫ్ ఉంటుంది. చాలామంది డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు. అలా ఏం సంబంధం ఉండదు. బాడీకి మాంసాహారము శాకాహారము అనేటువంటి తేడా ఏం ఉండదు.
బాడీకి ఎలా చూసుకుంటుంది అంటే కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్, ఫ్యాట్స్, ఇంకా రకరకాల మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి అలా తీసుకుంటుంది. సో వాటిలో పర్టికులర్లీ కార్బోహైడ్రేట్స్ వచ్చేసి తొందరగా మెటబాలిజం జరుగుతుంది, తొందరగా గ్లూకోజ్గా మారి అక్కడి నుంచి ఎనర్జీ కింద మారుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కన్జ్యూమ్ చేసి అండ్ మెటబాలిజం రేట్ హై ఉన్న వాళ్ళు సన్నగా ఉంటారు, వాళ్ళ మాట చాలా గట్టిగా వస్తుంటుంది, సౌండ్ ఎక్కువ వస్తూ ఉంటుంది, ఎక్కువ మూవ్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ లేదంటే షుగర్స్ని వాళ్ళు కన్జ్యూమ్ చేసినప్పుడు, యాక్చువల్గా షుగర్స్ కార్బోహైడ్రేట్స్ కన్జ్యూమ్ చేసినప్పుడు ఒబేస్ అవ్వాలి, కానీ వీళ్ళు ఒబేస్ అవ్వట్లేదు అని అంటే వాళ్ళకి మెటబాలిజం రేట్ హై ఉందని, అంటే తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి గ్లూకోజ్ మొత్తం ఎనర్జీగా మారింది. ఆ మారిన ఎనర్జీ కన్జ్యూమ్ కానప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ మీద ప్రభావం చూపిస్తుంది, బ్రెయిన్ని యాక్టివ్ చేస్తుంది. అంటే మన కాంటెక్స్ట్లో యాక్టివ్ అయితే మంచిదే కదా, మోర్ యాక్టివ్ అయితే మోర్ బెనిఫిట్ అనుకుంటాం. నో, యాక్టివ్ అయిన బ్రెయిన్ నెగిటివ్ మీద ఫోకస్ చేస్తుంది, నెగిటివ్ ఇష్యూస్ మీదే ఫోకస్ జరుగుతుంది. ఎందుకంటే మనం ఎంతసేపు పాజిటివ్ థింకింగ్ చెప్పిన అట్లా జరగదు. సో బ్రెయిన్ అండ్ బాడీకి నెగిటివ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు? నెగిటివ్ నుంచి తనను కాపాడుకోవాలి, సర్వైవల్ మెకానిజం. కాబట్టి యాక్టివ్ అయిన బ్రెయిన్ వెంటనే నెగిటివ్ మీద ఫోకస్ చేస్తుంది. అంటే అవసరమైన దానికంటే ఎక్కువగా బ్రెయిన్ అండ్ బాడీ యాక్టివ్ అవ్వటం చాలా ఇష్యూస్ దారితీస్తూ ఉంటుంది మానసికంగా. ఉదాహరణకు మీరు కనుక ఒక కార్లో వెళ్తున్నారు, లేదంటే బైక్ డ్రైవ్ చేస్తున్నారు, 60 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తున్నారు, మీరు లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకోవాలి, అప్పుడు స్పీడ్ పెంచుతారా తగ్గిస్తారా? అంటే ఓవర్టేక్ చేసి టర్న్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి, స్పీడ్ డౌన్ అవుతుంది. ఎందుకు డౌన్ చేస్తున్నాం? పెంచితే ఏమవుతుంది? అక్కడ సడన్ గా టర్న్ అవ్వక పడిపోతాం. సేమ్ అంతే బ్రెయిన్ కూడా. అవసరమైన దానికంటే ఎక్కువ ఎనర్జీ బ్రెయిన్ అండ్ బాడీకి ఉన్నప్పుడు సరిగ్గా యాక్ట్ చేయలేక నెగిటివ్ మీద ఫోకస్ వెళ్తాం వల్ల ఐదర్ యాంగర్ కానీ లేకపోతే యాంగ్జైటీ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. అంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ కన్జ్యూమ్ చేయటం మన మెంటల్ హెల్త్ని నెగిటివ్గా ట్రిగర్ చేస్తుంది. అంటే సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంత ట్రిగర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, రైట్. అయితే ఇక్కడ మనకేం చెప్తున్నారు? మాంసాహారం తీసుకోవటం వల్ల నెగిటివ్ థాట్స్ వస్తాయట. నో, అట్లా ఏముండదు. మాంసాహారం అంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ బర్న్ అయ్యేది కార్బోహైడ్రేట్స్తో పోలిస్తే కొంచెం స్లోగా బర్న్ అవుతుంది. ఓకే, ఉదాహరణకి మనకి పెట్రోల్ కార్కి డీజిల్ కార్కి ఉన్నటువంటి తేడా. పెట్రోల్ కార్ తొందరగా అది బర్న్ అయ్యి తొందరగా ఎనర్జీ వస్తే డీజిల్ కార్ మెల్లగా స్టార్ట్ అవుతుంది. అట్లాగే మాంసాహారం తీసుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం స్లోగా మెటబాలిజం జరగటం వలన అంత యాక్టివ్ అవ్వదు. యాక్టివ్ అవ్వకపోవటం వలన ఏమవుతుందంటే ఎక్సెస్ యాక్టివ్ కాకపోవటం వల్ల సరిపడా ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది. అందుకని మనకి ఆహారం తీసుకునే వాళ్ళు ఎమోషనల్గా కొంత బ్యాలెన్స్డ్ కనిపిస్తూ ఉంటుంది. అది సైంటిఫిక్ ఎక్కడ రీసెర్చ్ జరగలేదు. చూసినట్లయితే ఆయా దేశాల్లో కొంత మనం ఈ స్పోర్ట్స్లో వాటిలో చూసినప్పుడు స్ట్రెస్ అయిపోయి గబగబా వికెట్లు పడేయటం అనేది తక్కువ ఉంటుంది. మన క్రికెట్లో చూస్తే మన ఇండియాలో సడన్లీ స్ట్రెస్ అయిపోయి ఒత్తిడికి లోనయ్యారని మన పేపర్లో పెడుతూ ఉంటారు. ఎందుకు అని అంటే మనకి ఎక్కువ కార్బ్స్ కన్జ్యూమ్ చేయటం. మనం కూడా మాంసాహారం తిన్నా మెయిన్ ఫుడ్ మాంసాహారం ఉండదు, ఓన్లీ కూరలోనే కొంచెం ఉంటుంది. ఎక్కువ రైస్ చపాతీ ఏదో తింటాం, కార్బ్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి కార్బ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి తొందరగా హైపర్ అయిపోయి అక్కడి నుంచి తొందరగా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు సహజంగా మన యొక్క ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ ట్రిగర్ అయ్యే అవకాశం ఎక్కువగా తీసుకున్నప్పుడు మాంసాహారం తీసుకున్నట్లయితే తక్కువ ఉంటుంది. ఎట్లాగని చెప్పి మనం మాంసాహారం తీసుకోమని సజెస్ట్ చేయట్లేదు. మాంసాహారం అయినా సరిపడా తీసుకోవాలి, లేకపోతే రకరకాల సమస్యలు ఆ వయసుకు తగ్గట్టుగా బాడీ అండ్ ఆ పనిచేసే విధానాన్ని బట్టి బాడీకి అవసరమైనంత తీసుకున్నట్లయితే సరిపోతుంది. ఫలానా తీసుకుంటే సైకలాజికల్ ఇష్యూస్ రావు అని ఏం లేదు. ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా సరే సైకలాజికల్ ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే సరిపడా న్యూట్రిషన్, వైటమిన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఉండాలి. ఆ తర్వాత వచ్చేసి ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ఫైబర్ వీటిలో కూడా సరిపడా ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ తగ్గించేసి ఎక్సెస్గా కార్బోహైడ్రేట్స్ తీసుకోవటం అనేది మన ఇండియన్ కల్చర్లో ఉంది కాబట్టి ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ కానీ లేకపోతే చపాతీ కానీ
ఇడ్లీ దోశ పూరి కానీ ఏవైతే మనం ఎక్కువ తీసేసుకుంటూ ఉంటామో, కూర తక్కువ అన్నం ఎక్కువ తింటూ ఉంటాం కదా, తీసుకున్నప్పుడు ఎవరైతే మెటబాలిజం రేట్ హై ఉందో వాళ్ళకి డెఫినెట్గా మెంటల్ ఇష్యూస్ అంటే సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నట్లయితే వాటిని మరింత పెంచేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు అన్నారు మనకు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లేని పర్సన్కి ఏ విధంగా ఈ న్యూట్రిషన్ ద్వారా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే వేలేదు, కానీ ఆ థాట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఈ న్యూట్రిషన్ ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ వల్ల అది థాట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఆ పర్సన్ సూసైడ్ చేసుకునే అంత స్థితికి డేంజర్ వెళ్ళడం, అండ్ ఈ క్రమంలో అంత థాట్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ క్రమంలో ఆ పర్సన్ అతని చుట్టూ ఉన్న పీపుల్ని కూడా ప్రభావితం చేసి వాళ్ళు కూడా ఇబ్బందుల్లో గురై వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, మొత్తం ఒక డేంజర్ జోన్ రావడం లాగా. అండ్ ప్రజెంట్ సొసైటీ కూడా చాలా హార్డ్షిప్లో ఉంది. ఈ క్రిటికల్ సిచ్యువేషన్లో ఈ విధంగా ఒక డేంజర్ సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పర్టికులర్ న్యూట్రిషన్ తగ్గటం వలన సూసైడ్ చేసుకోవటం అనేది ఉండదు. కాకపోతే ఏంటంటే ఫుడ్ సరిగ్గా లభించినప్పుడు, స్ట్రెస్కి లోన్ అయినప్పుడు, అలా దీర్ఘకాలం వాళ్ళకి ఫుడ్ లోన్ అయ్యి రకరకాల స్ట్రెస్లో ఉన్నప్పుడు ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ అయ్యి సైకోసిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అటువంటిప్పుడు వాళ్ళకి ఏమన్నా జెనెటికల్ ఉన్నా లేకపోతే ఇంకో ఉన్నా సరే స్కిజోఫ్రెనియా ఇటువంటివి ఉన్నట్లయితే ట్రిగర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఉంటేనే ట్రిగర్ అవుతాయి. అలా కాకుండా పర్టికులర్ న్యూట్రిషన్ తక్కువ ఉంటే లేకపోతే పర్టికులర్ విటమిన్ పర్టికులర్ కార్బోహైడ్రేట్స్ లభించినటువంటి శరీరంలో ఉన్నటువంటి వ్యక్తి సూసైడల్ చేసేసుకోవటము, ఇతరులు ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఇటువంటివి జరిగే అవకాశం లేవు. ఓకే సార్. అండ్ చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మెన్ అని అన్నారు సార్. సో ఈ చిల్డ్రన్కి మనం ఇప్పుడు ఈ బిలీఫ్తోనే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం పీపుల్ అందరూ. ఆ చిల్డ్రన్కి కూడా అదే తినిపిస్తున్నారు ఫ్రమ్ చైల్డ్. వాళ్ళల్లో కూడా ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ వచ్చి వాళ్ళ ఈ ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్తోని ఆ మానసిక స్థితి ఆ థాట్ అనేది ప్రొవోకింగ్ చేస్తుంది అన్నారు. ఆ ప్రొవోకింగ్ చేస్తున్నప్పుడు అలానే జీవితాన్ని ప్రొసీడ్ అవుతాడు. ఆ స్థితిలో పెరిగి ఇన్సెక్యూరిటీగా అయిపోయి అతని లైఫ్ స్పాయిల్ అయిపోయే కండిషన్ ఉంటుంది ఈ పీపుల్ సమాజంలో ఉన్న చిల్డ్రన్స్ అందరికీ. అంటే ఇన్ జనరల్ న్యూట్రిషన్ తక్కువ ఉన్నంత మాత్రాన పెద్ద అయిపోతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావడం అనేది ఉండదు. ఓకే సార్. ఇది ఎక్కువ సైకలాజికల్ డిజార్డర్స్ ఏవైతుందో సమాజం నుంచి వస్తాయి. అయితే ADHD, ఆటిజం ఈ కిడ్స్ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఎక్స్ట్రీమ్ లెవెల్లో మెటబాలిజం వాళ్ళకి బై బర్త్ ఉండటం వలన, వాళ్ళకి జెనెటికల్లీ రావటం వలన, వాళ్ళకి ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఈ షుగర్స్ వీటిని తినిపించడం వలన కొన్ని స్కిల్స్ని వాళ్ళు పెర్ఫామ్ చేయడానికి నేర్చుకోవడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఆటిజం ఉన్న వాళ్ళ మాటలు చూసి అనుకరించడం ద్వారా నేర్చుకుంటారు కదా, వీళ్ళకి హైపర్ అయిపోవటం వలన వాళ్ళు ఫోకస్ చేయలేకపోవటం వలన వాళ్ళు మాటలు నేర్చుకోలేకపోతారు. అలాగే ADHD ఉన్న వాళ్ళు కూడా కొన్ని స్కిల్స్ నేర్చుకోవటం లేదా సోషల్ స్కిల్స్ ఇవి నేర్చుకోవటంలో ఇబ్బంది అవటం వలన ఏమైనా సహజంగా తన జీవితం మీద కొంత ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మీరు 6 years అతను ఫస్ట్ క్లాస్ స్టాండర్డ్ ఉండాలి అనుకుందాం. అదే 6 years ఉన్నటువంటి ADHD ఆటిజం వాళ్ళు ఫస్ట్ క్లాస్ స్టాండర్డ్ లేదు, వాళ్ళకి 9 years వస్తే కానీ రాలేదనుకోండి, నేర్చుకుంటాం లేట్ అయినప్పుడు సహజంగా ఈ 6 years వాళ్ళు అప్పటికే వాళ్ళు 3rd classకి వెళ్ళిపోయి ఉంటారు. కాబట్టి ఈ కాంపిటేటివ్ వరల్డ్ ఏమవుతారు, వాళ్ళు వెనుకబడిపోయే అవకాశాలు ఉంటాయి. ఏది అకాడమిక్స్, కెరీర్ ఈ విషయంలో. అలాగే కొన్ని విషయాలు నేర్చుకోకపోవటం వల్ల తొందరగా యాంగర్ అయిపోవటం వల్ల ఈ సోషల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అవ్వటము, ఫ్రెండ్షిప్స్ని ఏర్పరచుకోలేకపోవటము, అటువంటి ఇబ్బందులు సైకోసోషల్ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలా లాంగ్ రన్లో సోషల్గా వచ్చే ఇబ్బందుల వల్ల కూడా ఒకసారి డిప్రెషన్, యాంగ్జైటీలు పెరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అండ్ సార్ ఈ ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ వల్ల మన ఫిజియోలాజికల్గా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ బ్రెయిన్ కూడా ఏమన్నా ఇల్ హెల్త్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అవి ఉంటాయి కొంత. అవి న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్స్, మెడికల్ డాక్టర్స్ చెప్తారు, డెఫినెట్లీ ఉంటాయి. అయితే బ్రెయిన్ ఇల్ హెల్త్ అయినంత మాత్రాన సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేం లేదు. హెల్దీ బ్రెయిన్, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఉన్న బ్రెయిన్ మాత్రం సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావని లేదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కండిషన్లో ఉన్న కార్ ఏమో గుడికి, కండిషన్ లేని కార్ ఏమో శ్మశానానికి వెళ్ళదు కదా. దేనికి వెళ్ళాలనేది ఆ డ్రైవర్ యొక్క చాయిస్. అలాగే బ్రెయిన్ కండిషన్కి సైకలాజికల్ డిజార్డర్స్కి డైరెక్ట్ రిలేషన్ లేదు. అయితే బ్రెయిన్ కండిషన్ బాగున్నప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మరింత ఇబ్బంది అయ్యి కొంచెం ఎక్కువ ఇంటెన్సిటీ హై ఉండే అవకాశం ఉంది. అండ్ సార్ ఇప్పుడు మ్యాక్సిమం మోస్ట్ పీపుల్కి, మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ పీపుల్కి ఏ న్యూట్రిషన్ తీసుకోవాలని ఒక అవగాహన కరెక్ట్గా లేదు.
ఇలా అబ్నార్మల్గా న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల మోస్ట్ పీపుల్ అలా తీసుకొని వాళ్ళ థాట్ ప్రొవోకింగ్ చేస్తూ ఉంటుంది. అది అట్లా థాట్ ప్రొవోకింగ్ చేస్తున్నప్పుడు అరౌండ్ పీపుల్ కూడా అందరు అలానే ఉండడం వల్ల ఎక్కువసేపు అలా ఉండడం వల్ల బ్రెయిన్ ఫ్లూయిడ్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. అంటే స్ట్రెస్ వల్ల అవుతాయి. ఇప్పుడు ఏ ఫుడ్ తీసుకోవాలి ఏ ఫుడ్ తీసుకోవాలని న్యూట్రిషన్ చెప్తారు. నేను న్యూట్రిషన్ కాదు కాబట్టి నేను చెప్పలేను. కాకపోతే ఎక్సెస్గా తీసుకునేటువంటి కార్బోహైడ్రేట్స్ యాంగర్కి కారణం అవుతాయి, యాంగ్జైటీకి కారణం అవుతాయి, నెగిటివ్ ఎమోషన్స్ కారణం అవుతాయి, సమ్టైమ్స్ పాజిటివ్ కూడా. మనకి ఏంటంటే పాజిటివ్ ఎమోషన్ రావడం కోసం చాక్లెట్ తినండి, లేకపోతే డోపమైన్ వస్తుంది, అట్లా ఇట్లా రకరకాలు చెప్తూ ఉంటారు. ఇవి తిన్నప్పుడు ఏమవుతుంది అంటే మరింత ఎనర్జీ ఎక్కువైపోయి ఆ తర్వాత ఎంత పాజిటివ్ ఎమోషన్ వస్తుందో అంత నెగిటివ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం పాజిటివ్ ఉంటే తర్వాత నెగిటివ్ అయిపోతూ ఉంటారు. కాబట్టి మనం చెప్పగలిగింది ఏంటి అని అంటే పర్టికులర్ కార్బోహైడ్రేట్స్ని ఎక్సెస్గా తీసుకోవటం అనేది ఖచ్చితంగా వాళ్ళ సైకలాజికల్ ఇష్యూస్ మీద ఉంటుంది. అవి ఎక్కువగా లాంగ్ రన్ ఉన్నప్పుడు ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అంటే ఫుడ్ వల్ల ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ అవ్వదు. ఒకవేళ అయినా సరే అది ఈ విధంగా కాదు, అది మెడికల్ ప్రొఫెషనల్ చెప్పాల్సినటువంటి విషయం. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే డిప్రెషన్లు ఇవి ఫుడ్ లేకపోవటం వల్ల మూల కారణం వల్ల రావట్లేదు. సరైన ఫుడ్ లభించకపోవటం వల్ల డిప్రెషన్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి ఆ ఇంటెన్సిటీ పెరుగుద్దని మాత్రమే చెప్పగలుగుతాం. ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ వల్ల ఇప్పుడు ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ కానీ ఇంకా కెరీర్ కోసం వర్క్ చేసే వాళ్ళు ఇంకేదన్నా డెవలప్మెంట్ కోసం హార్డ్ వర్క్ ఎంటైర్ వాళ్ళ లైఫ్ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తున్న వాళ్ళకి ఈ న్యూట్రిషన్ లేకపోవడం వల్ల వాళ్ళు చేస్తున్న ప్రొఫెషన్స్ మీద ఏ విధంగా ప్రభావం ఉంటుంది? డెఫినెట్లీ ఉంటుంది, ఎడ్యుకేషన్ మీద ప్రభావం ఉంటుంది. అయితే ఏంటంటే ఒక్క ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ ఒకటే కాదు. అంటే మనకి పల్లెటూరులోనూ లేకపోతే ట్రైబల్ విలేజ్లో సరైన ఫుడ్ లేని వాళ్ళు కూడా మంచిగా చదువుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. బాగా డబ్బు ఉండి మంచి న్యూట్రిషన్ ఫుడ్ దొరికి కూడా చదువుకోని వాళ్ళు ఉన్నారు. జస్ట్ న్యూట్రిషన్ వల్ల ఒక్కటే మన ఎడ్యుకేషన్ని లేకపోతే మన యొక్క కెరీర్ మీద ప్రభావం ఉండదు. అయితే ఏంటంటే కూర్చోబెట్టి టూ మచ్ అవర్స్ చదివించటం అండ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, గ్రౌండ్లో లేకపోవటం, పరిగెత్తించకపోవటం, ఆడించకపోవటం, ఇవన్నీ వల్ల అండ్ ఈ చదువును కూడా బట్టీలు పట్టించటము, కాన్సెప్ట్ బేస్డ్ మీద కాకుండా మెమరీ బేస్డ్గా ఎడ్యుకేషన్ మారిపోవటం వలన మార్కులు అయితే వస్తాయి, ఆ తర్వాత వాళ్ళకి లైఫ్లో ఇబ్బంది అవుతూ ఉంటుంది. ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ వల్ల మార్కులు తగ్గటము పెరగటము ఉండదు. ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ వల్ల వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టలేనప్పుడు కొంతమేర దాని మీద ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మాటి సిక్ అవుతున్నారు అనుకోండి, అప్పుడు వాడు సరిగ్గా చదవలేకపోతాడు ఆ పిల్లోడు కదా. అలా ఉంటుంది తప్ప ఈ న్యూట్రిషన్ తీసేసుకుంటే వెంటనే చదువు వచ్చేస్తుంది, ఈ విటమిన్ తీసుకుంటే బాగా చదువుతారు, లేకపోతేనేమో ఈ డి విటమిన్ సిరప్ తీసేసుకుంటే ఆ పిల్లవాళ్ళలో తెలివితేటలు పెరుగుతాయి, ఇవన్నీ కూడా మిస్కాన్సెప్ట్స్. తెలివికి వీటికి డైరెక్ట్ రిలేషన్ ఎక్కడా లేదు సార్. అండ్ ఈ న్యూట్రిషన్ వల్ల తీసుకోకపోవడం వల్ల పర్సన్ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ నుంచి ఒక సఫరింగ్, పెయిన్ అండ్ ఒక మిజరీ అంటే ఒక అన్హెల్దీ ఒక వన్ కైండ్ ఆఫ్ లివింగ్ డెత్ ఆ సిచ్యువేషన్కి మూవ్ అవుతాడా? అంటే డిపెండ్స్. ఇప్పుడు న్యూట్రిషన్ తీసుకోకపోవడం వల్ల శరీరం సిక్ అవుతుంది. శరీరం సిక్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకి మూడ్స్ మారుతాయి. మూడ్స్ మారినప్పుడు పెయిన్లోకి వెళ్తాడు. ఆ పెయిన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అతనికి సపోర్ట్ కావాలి. అది బయలాజికల్ సపోర్ట్, మెంటల్ సపోర్ట్ కూడా కావాలి. అటువంటి లభించకుండా మరింత న్యూట్రిషన్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మెల్లమెల్లగా అట్లా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే డైరెక్ట్ రీజన్ అది కాదు. న్యూట్రిషన్ తీసుకోకపోవటం వల్ల వచ్చిన లైఫ్ స్టైల్లో వచ్చేటువంటి ఇబ్బందుల వలన సైకలాజికల్ ఇష్యూస్ పెరుగుతాయి అంతే తప్ప ఆ న్యూట్రిషన్ తీసుకుంటే సైకలాజికల్ ఇష్యూస్ తగ్గిపోతాయని కాదు. రైట్? ఒక సైకలాజికల్ డిజార్డర్కి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఒక రీజన్ యాటిట్యూడ్, సమాజం వల్ల ఏర్పడింది మెయిన్ రీజన్, అది యాటిట్యూడ్. ఆ తర్వాత దాని యొక్క ఇంటెన్సిటీ మార్పుకి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, బిలీఫ్ సిస్టమ్ ఉండొచ్చు, లేకపోతేనేమో అప్పుడు ఉన్నటువంటి వెదర్ కండిషన్ కావచ్చు, అలాగే వచ్చేసి ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ కావచ్చు, అలాగే తన లైఫ్లో వచ్చేటువంటి రకరకాలైనటువంటి ఉపద్రవాలు ఉంటాయి కదా, తుఫాన్ రావటము, సునామీ రావటము, అలాగే లైఫ్లో భయపడటము, ఇటువంటి అనేక కారణాలు కూడా ఈ మానసిక సమస్య యొక్క ఇంటెన్సిటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి, పెరగడానికి కారణమవుతూ ఉంటాయి తప్ప ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ వల్లనే ఇతను డిప్రెషన్ వచ్చింది, ఇతనికి యాంగ్జైటీ వచ్చింది అనేది ఉండదు. మరీ ఫుడ్ లేకుండా మనకి ఆఫ్రికన్ కంట్రీస్లో కొన్ని కంట్రీస్ మనం చూస్తూ ఉంటాం, సోమాలియా అంటే దాంట్లో అట్లా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లైఫ్ కూడా చాలా పెయిన్ అయిపోతుంది. కాబట్టి దానివలన సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు ఈ న్యూట్రిషన్ అనేది తీసుకోకపోవడం వల్ల
ఒక విధమైన ఒక ఖచ్చితంగా అయితే సొసైటీ అండ్ పీపుల్ మీద ఒక ఇన్ఫ్లుయెన్స్ మేజర్గానే ఉంది. లైక్ మనం నేచర్ కాంటెక్స్లో యానిమల్స్ని చూస్తే అవి హెల్దీగా, మనము మీరు చెప్పిన ఫ్యాక్టర్స్తోని పర్సన్ చాలా బ్యాడ్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. సో ఒక పర్ఫెక్ట్ అండ్ గుడ్ మంచి న్యూట్రిషన్ సైంటిఫిక్గా ఒక పర్సన్ తీసుకోవడం వల్ల అతని లైవ్లీహుడ్ని ఎంత బ్యూటిఫుల్గా, ఎంత మంచిగా, ఎంత పర్ఫెక్ట్గా అండ్ అతనికి ఉపయోగపడే విధంగా చేసుకోవచ్చు అనేది దాని ముఖ్య అంశం. ఇంపార్టెన్స్ తెలియజేయండి సార్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. న్యూట్రిషన్ సఫిషియెంట్గా లభించకపోవడం వల్ల మానసిక సమస్యల్లో ప్రజలు ఇరుక్కుంటున్నారు అంటే మనకి ట్రైబల్ విలేజెస్లో మీరు వరంగల్ డిస్టిక్ నుంచి వచ్చారు, ఏటూరు నగర్లో కానీ ఆదిలాబాద్ డిస్టిక్లో కానీ అరకు ఇటువంటి ప్రాంతంలో ట్రైబల్ విలేజ్లో వాళ్ళకి సిటీస్లో పెరుగుతున్న వాళ్ళకంటే చాలా తక్కువ ఫెసిలిటీ ఉంది ఫుడ్ దొరకడం. మరి వాళ్ళందరూ పిచ్చి వాళ్ళు అయిపోవాలి, వాళ్ళందరూ మానసిక సమస్యలు ఇరుక్కుపోవాలి కదా. అట్లా ఉండదు. మనిషి జంతువులన్నీ బాగానే ఉన్నాయి కదా, జంతువులు పిచ్చెక్కడం అనేది లేకపోతే డిప్రెషన్ ఉండటం చూడట్లేదు. మనిషి మానసిక సమస్యలు, మనిషి జంతువులతో పోలిస్తే చాలా తెలివి ఉన్నవాడు, మెమరీ ఉన్నవాడు. ఈ మనిషికి సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ కంటే కూడా సహజంగా ప్రకృతిలో లభిస్తాయి, కానీ వాటిని కాదని ఇది తింటే మంచిది, ఇందులో ఇది ఉంటుంది, ఇది తింటే నాకు బాగా శక్తి వస్తుంది, ఇది తాగితే ఎత్తు అయిపోతారు, వాళ్ళ జీన్స్లో లేకపోయినా కంప్లైంట్ తాగితే ఎత్తు అయిపోతారు. ఇంకోటి ఏదో గ్లూకోన్ డి అని తాగిపిచ్చేస్తూ ఉంటారు, అడ్వర్టైజ్మెంట్లో చూసేసి తాగిస్తూ ఉంటాం. అలాగే ఈ సిరప్ తాగితే డాక్టర్ రాసిచ్చారు, ఏదో కాగినో సిరప్ అని ఏదో రాసిస్తూ ఉంటారు, రాసిస్తే తెలివితేటలు పెరుగుతాయి. ఇలా ఫలానాది తీసుకోవటం వల్ల తెలివితేటలు పెరుగుతాయి, ఫలానాది తీసుకోవటం వల్ల చాలా ఇంటెలిజెంట్ అవుతారు, లేకపోతే మానసిక సమస్యలు రావు అనేటువంటి మిస్బిలీఫ్స్తో వాటిని ఓవర్గా కన్జ్యూమ్ చేయటం వల్ల ఇక్కడ సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన బాడీకి కావాల్సినటువంటి ఏమైనా ప్రధానంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ బాడీలో ప్రతి సెల్ తయారవడానికి ప్రోటీన్ కావాలి. తల వెంట్రుకల దగ్గర నుంచి రక్తం కానీ కాలిగోళ్ళ వరకు ప్రతి దానికి చర్మం కానీ కణాలు కానీ ఏ కణమైనా ఈ నాడీ వ్యవస్థకు సంబంధించి బ్రెయిన్కి సంబంధించి అన్నిటికీ ప్రోటీన్ కావాలి, ఫ్యాట్స్ కావాలి బాడీకి, అలాగే విటమిన్స్ కావాలి. సో మనం తీసుకునే ఆహారంలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్, వైటమిన్స్, ఫైబర్ ఇలా అనేక రకాల్లో ఒకదానికి అవసరం ఉంటుంది. ప్రోటీన్ ఏమో బాడీ బిల్డ్ అవడానికి అవసరమైతే, ఫైబర్ డైజెస్ట్ కాగా అంటే డైజెస్ట్ అయ్యి బ్లడ్లో కలవగా మిగిలినటువంటి పదార్థం ఏదైతుందో అది మలం రూపంలో బయటకు పెట్టడానికి ఫైబర్ హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఫైబర్ తీసుకోలేదనుకోండి మలబద్ధకం వస్తుంది. మలబద్ధకం వస్తే సైకలాజికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. కానీ మనకి న్యూట్రిషన్లు కానీ లేకపోతే జనరల్ పబ్లిక్ ఏం చేస్తారు, ఫైబర్ వలన ఏమీ మనకి బాడీలో ఏం తయారవ్వట్లేదు కదా అని ఫైబర్ నెగ్లెక్ట్ చేస్తాం మనం. రైట్, మనకేంటి శరీరం తయారవ్వాలంటే ప్రోటీన్ కావాలి, ప్రోటీన్ ఎక్సో ఏదో డబ్బాలో అమ్మేస్తారు, అది కొనేసుకుని తినిపించేస్తూ ఉంటారు. అలాగే వచ్చేసి తెలివితేటలు పెరగడానికి ఇదేదో విటమిన్ కావాలని చెప్తారు, అది తీసుకుని కొనేసి పడేస్తూ ఉంటారు. ఇట్లా కాకుండా ఒక హోలిస్టిక్ అప్రోచ్ కావాలి. అయితే మనం తీసుకునే ఫుడ్లో మన సౌత్ ఇండియన్ పర్టికులర్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫుడ్ స్టైల్ తీసుకుంటే అన్నం తింటాం మనం. యావరేజ్న ఒక వ్యక్తి ఒక 1/2 కిలో రైస్ తింటాడు. కొద్దిగా బలంగా ఉన్న వాళ్ళు అయితే కొంతమంది తక్కువ కొంతమంది ఎక్కువ కూడా తింటూ ఉంటారు. 1/2 కిలో రైస్కి ఉడకబెట్టేస్తే అది దాదాపు దానికి డబుల్ అవుతుంది. దానికి కొంత కూర, కొంత సాంబారు, కొంత రసము, కొంత మజ్జిగ, పెరుగు, పచ్చడి ఇట్లా వేసుకొని తింటూ ఉంటారు. రైట్, ఇందులో మన బాడీకి కావాల్సింది ఏంటి, ప్రోటీన్ కావాలి. రైస్లో ప్రోటీన్ లేదు, రైట్, పచ్చడిలో ప్రోటీన్ లేదు. పచ్చడి ఎంత కొద్దిగా ఉంటుంది, కూర కొంచెం ఉంటుంది, కూరలో అది కూడా పప్పుల్లో కొద్దిగా ఉంటుంది, మాంసాహారం అయితే కొద్దిగా ఉంటుంది, మిగతా వాటిలో ఫైబర్ ఉంటుంది. అలాగే వచ్చేసి ఇంకా మజ్జిగ వాటిలో కూడా ఎక్కడ ప్రోటీన్ లేదు. అంటే బాడీకి కావాల్సిన ప్రోటీన్ ఈ నార్మల్ మన ఫుడ్లో సరిపడలేదు. 1 అయితే బాడీకి ఇంకేం కావాలి, ఫ్యాట్స్ కావాలి. కొంత ఆయిల్, కూర వండేటప్పుడు కొంత ఆయిల్ ఉంటుంది, అలాగే పచ్చడిలో కొద్దిగా ఆయిల్ ఉంటుంది, ఇట్లా కొంత ఒక మాదిరి ఆయిల్ ఉంటుంది. ఇంకా ప్రాపర్గా కొంతమంది నెయ్యి అవన్నీ వేసుకొని తింటుంటారు కాబట్టి ఫ్యాట్స్ సరిపోతూ ఉంటాయి. ఆ తర్వాత బాడీకి కావాల్సిన వైటమిన్స్,
ఇంకా మినరల్స్, రకరకాల ఫ్యాట్, ఇవన్నీ కూడా ఈ కూర నుంచే వస్తున్నాయి. ఇంత అన్నంలో ఏమొచ్చింది? కార్బోహైడ్రేట్స్ మాత్రమే. ఈ కార్బోహైడ్రేట్స్ దేనికి అవసరము? శక్తికి అవసరం. మీరు శారీరక శ్రమ చేస్తే, పొలం దున్నితే, కోత కోస్తే, కుప్పను ఊరిస్తే, లేకపోతే రోడ్లు దగ్గర మట్టి ఎత్తితే, రోడ్లు వేయటానికో, లేకపోతే కట్టెలు కొడితేనో, రన్నింగ్ చేస్తే, వాలీబాల్ ఆడితే, క్రికెట్ ఆడితే, ఇటువంటి వాటి ఇక్కడ శ్రమకు కన్జ్యూమ్ అయ్యే ఫ్యూయల్ కార్బోహైడ్రేట్స్. రైట్? అవి ఎంత తీసుకున్నాము? దాదాపుగా 80-90% కార్బోహైడ్రేట్సే మన ఫుడ్లో ఉన్నాయి. కానీ మారిన జీవన శైలిలో మనం ఏం చేస్తున్నాము? మార్నింగ్ 4:35కి లేపి ఆ పిల్లోడిని ఈ కార్బోహైడ్రేట్స్ ఫుల్ ఫుడ్ ఇచ్చి, వాడు ఎక్కడ కూర హాస్టల్లో, మన కార్పొరేట్ కాలేజీలో హాస్టల్లో వాడు ఎక్కడ కూర ఎక్కువ తినేస్తాడని స్పైసీగా కూర తయారు చేసి బాగా కారం వేసేస్తారు. ఆ కారం కూడా పురుగులు పట్టేసి ఉంటుంది. ఆ కారాన్ని వేసేస్తారు, స్పైసీగా వండేస్తారు. వాడు ఎక్కువ అన్నంలో కొద్ది కూర కలుపుకుంటే చాలు, మంట వచ్చేస్తాను, కొద్ది కూర కలుపుకుని తింటాడు, అన్నం తినేస్తాడు. తిన్న తర్వాత వాడు 6 o'clock కల్లా వచ్చేసి స్టడీ రూమ్లో కూర్చోవాలి. కూర్చొని చదువుతూ ఉంటాడు. 9 o'clockకి మళ్ళీ కూర్చొని చదువుతూ ఉంటాడు. మళ్ళీ లంచ్ చేస్తాడు. ఒక 1/2 hour టైం దొరుకుతుంది, అప్పుడు కబుర్లు ఉంటాయి. అంతే తప్ప 1/2 hour వాళ్ళు పాపం ఆడుకోలేరు కదా. ఆ తర్వాత మళ్ళీ కూర్చొని చదువుతూ ఉంటాడు. మధ్యాహ్నం మళ్ళీ టీ, కాఫీల్లో షుగర్ ఉంటుంది. ఎవరు నీళ్ళ టీ అవసరం లేదు, కానీ దాంట్లో షుగర్ కూడా తీసేసుకుంటారు. మళ్ళీ కార్బోహైడ్రేట్సే. మళ్ళీ రాత్రి కార్బోహైడ్రేట్సే. రాత్రి 10 దాకా కూర్చొని చదవటానికి ఆ శ్రమ చేసేటువంటి కూలివాడు ఎవరైతే ఉన్నారో అతనికి అవసరమైన కార్బోహైడ్రేట్స్ ఫీడ్ చేసాం. రైట్? ఇతని బాడీకి కావాల్సిన మినరల్స్ అవన్నీ ఏమైంది? మినిమైజ్ అయింది. బికాస్ వీడు ఎక్కువ కన్జ్యూమ్ చేయొద్దు, తక్కువలో అయిపోవాలంటే స్పైసీగా ఉండేసేసి కూరను తగ్గించేసాం. సాంబార్లు, రసం, చారు అంటారు కదా, అది, మజ్జిగ, ఇట్లాంటి చాలా తక్కువ క్వాలిటీ కూరలు ఎక్కువ అన్నం తినేయటానికి కలుపుకోవడానికి వీలుగా పచ్చళ్ళు ఇవి చేసేసరికి బాడీకి కావాల్సిన మొత్తం కూడా ఒక 5% ఫుడ్లోనే ఉంది. బాడీకి అవసరం లేనిదంతా కూడా 90-95% అయిపోయింది ఆ పిల్లవాడు. దాంతో ఆ పిల్లవాడు ఏమవుతాడు? అయితే ఒబేస్ అయిపోతాడు. క్రమక్రమంగా తన కాలేజ్ ఇంటర్మీడియట్ అయిపోయి బయటకు వచ్చేసరికి చాలా ఒబేస్ అయిపోతాడు. లేదు అంటే హైపర్ అయిపోయి యాంగర్లు, యాంగ్జైటీలు, డిప్రెషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనకు న్యూట్రిషన్ లేకపోవటం వల్ల ఏదో కాదు, అవసరం లేని దాన్ని ఎక్కువగా ఫీడ్ చేయటం వల్ల. ఏం అవసరం లేదు, అంత కార్బోహైడ్రేట్స్ అవసరం లేదు. చూడండి, అది ప్రోటీన్ పౌడర్ అని కొని చూడండి. ఆ ప్రోటీన్ పౌడర్లో దాదాపుగా 61% కార్బోహైడ్రేట్స్, 25% షుగర్, దాదాపు 80-90% మళ్ళీ కార్బ్సే ఉంటుంది. ఒక 7% ప్రోటీన్ ఉంటే దాని పేరు ప్రోటీన్ పౌడర్ అని పెట్టి మనకు అమ్మేస్తుంటే అక్కడ ఇంగ్రీడియంట్స్లో ఉన్నా సరే మనం చూసుకోకుండా అవి కొనుక్కొని మన పిల్లలకు పట్టించేస్తున్నాం, తాగిస్తున్నాం. ప్యాకెట్ ఫుడ్ ఎందులో అయినా సరే షుగర్ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి కాబట్టి. ఇలా మనకు అవసరం లేకపోయినా సరే మనం క్రేజీగా ప్యాకెట్ ఫుడ్, లేకపోతేనేమో మన కల్చర్ వచ్చిందని చెప్పి రైస్ కాకపోతే చపాతీ కాకపోతే జొన్న రొట్టె, ఇట్లా ఎక్కువ కార్బ్స్ని కన్జ్యూమ్ చేయటం వలన వీళ్ళకి జీవితంలో ఇబ్బందులు అయ్యి ఆ తర్వాత కెరీర్లో సక్సెస్ రాకపోవటమో, లేకపోతే ఒబేస్ అయిపోవటం వలన, లేకపోతే సోషల్ రిలేషన్స్ డ్యామేజ్ అవటం వలన మెల్లగా డిప్రెషన్కి, ఆ తర్వాత యాంగ్జైటీకి అట్లా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది? సమస్య ఏంటంటే ఎక్కువ తీసుకోవటం సమస్య. ఇది ఎక్కువ తీసుకోవటం వల్ల మిగతా తగ్గిపోయినాయి. రైట్? అలా కాకుండా మనకి బాడీకి ఏది అవసరమో సైంటిఫిక్గా తెలుసుకుని వాటిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. బాడీకి ఏం అవసరమో అది డిపెండ్స్ ఆన్ ఆ బాడీ యొక్క సైజుని బట్టి ఉంటుంది. మేల్ ఫీమేల్ కొంత డిఫరెన్స్ ఉంటుంది, సైజుని బట్టి ఉంటుంది, వెదర్ కండిషన్ని బట్టి ఉంటుంది, అండ్ వాళ్ళు చేసేటువంటి శారీరక శ్రమను బట్టి ఉంటుంది. అలా కాకుండా అందరికీ ఒకటే ఫుడ్ ఇచ్చేసి దాంట్లో కార్బోహైడ్రేట్స్ పెంచేసేసి ఇక తెల్లని అన్నం తినిపించేస్తాం, లేకపోతే చపాతీలు తినిపించేస్తాం, దాంట్లో చక్కగా ఇట్లా పొంగినట్టుగా మైదా కలిపేసి మైదాతో కలిసినటువంటి బిస్కెట్లు, చాక్లెట్స్ ఇవన్నీ తినిపించేయటం వల్ల సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి చేయాల్సింది ఏంటంటే తీయని పదార్థాలు, తెల్లని పదార్థాలు అంటే కార్బ్స్ అండ్ షుగర్స్ని వీలైనంతగా మినిమైజ్ చేసి మిగతా వాటిని పెంచాలి. దాంతోపాటు ఇక్కడ నెగ్లెక్ట్ చేసి అంటే ఫైబర్ కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తారు. ఒక సగటు కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లవాడికి ఫైబర్ ఎక్కడ దొరుకుతుంది? ఓన్లీ ఆ బెండకాయ కూర కొద్దిగా 2-3-4 ముక్కలు ఉంటాయి అంతే.
మిగతాదంతా సాంబారు, రసము, మజ్జిగ, పచ్చడి, ఇంతే కదా. ఆ ఫైబర్ ఎక్కడ సరిపోతుంది? తనకు అప్పుడు ఏమవుతుంది? మోషన్ ప్రాబ్లం అవుతుంది, కాన్స్టిపేషన్ వస్తుంది, సరిగ్గా వెళ్ళలేక పొట్ట ఉబ్బరం వచ్చి క్లాస్లో కూర్చోలేకపోతాడు, ఆటలు ఆడేటప్పుడు ఇబ్బంది అవుతుంది. 1 or 2 yearsకి అతను చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి, రైట్. దానివల్ల బాడీలో రకరకాల నెగిటివ్ బ్యాక్టీరియాలు డెవలప్ అవ్వటము, ఇన్ఫెక్షన్స్ రావటము, జ్వరం రావటము, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బాడీకి సఫిషియెంట్ ఇప్పుడు మనకు ఏమైందంటే విపరీతమైన కార్బ్స్ని ఇవ్వటము, ఫైబర్ని తగ్గించేయటం. తింటే నాన్ వెజ్ తింటారు, నాన్ వెజ్ తినొద్దని నేను అనట్లేదు, కానీ ఫైబర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు బిర్యానీ తింటారు, బిర్యానీలో ఒకే రైస్ ఉంది, కొంత ప్రోటీన్ కూడా ఉంది, రైస్ అవసరం లేదు, కొంత ప్రోటీన్ అవసరం, కొన్ని ఫ్యాట్స్ ఉన్నాయి, ఫైబర్ ఏది? దాని మీద ఏదో సూప్ వేసుకుంటారు, తినేస్తారు, బాగానే ఉంది. ఈ ఫైబర్ లేనప్పుడు మీ డైజెషన్ సిస్టమ్ చాలా ఇబ్బంది అవుతుంది. డైజెస్ట్ కానటువంటి ఫుడ్ మెటీరియల్ అంతా కూడా బయటికి తొయ్యాలి అని అంటే ఫైబర్ లేకపోతే కష్టం అవుతూ ఉంటుంది. అట్లా మన జీవితంలో ఫైబర్ యొక్క దాన్ని తగ్గించేయటం వలన అండ్ అవసరం లేకపోయినా సరే ఎక్కువ సాత్విక ఆహారం పేరుతో కార్బోహైడ్రేట్స్ని పెంచడం వలన మనకి ఇబ్బంది అవుతుంది. వీటిని ఫైబర్ని తగ్గించి అవసరమైన ప్రోటీన్, అవసరమైన ఫ్యాట్స్, ఫైబర్ని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ప్రాపర్గా వాళ్ళ యొక్క డైజెషన్ ఉంటుంది. అండ్ వాళ్ళ యొక్క మూడ్స్ కూడా బాగుండి ఫర్దర్ ఈ ఇబ్బందులు లేకుండా తన కెరీర్లో కానీ లేకపోతే సోషల్ లైఫ్లో కానీ ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే అన్నం తగ్గించాలి, షుగర్స్ కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. షుగర్ ఈజ్ నాట్ ఈటబుల్, షుగర్ ఈజ్ కెమికల్. నేను చెప్తూ ఉంటాను, షుగర్కి పురుగులు పట్టవు, చీమలు ఎత్తుకెళ్తే అది వేరే విషయం. పురుగులు మనకి బియ్యానికి పురుగులు పడితే 3 నెలలు అయితే పాడైపోతుంది, పల్లీలు పాడైపోతాయి, గోధుమలు పాడవుతాయి, జొన్నలు పాడవుతాయి, ఈవెన్ మీకు కారానికి కూడా పురుగులు పడతాయి. షుగర్కి పురుగులు పట్టవు, ఎందుకంటే అసలు ఈటబులే కాదు. షుగర్ ఇన్పుట్గా వాడేటువంటి అన్ని కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, అన్ని పిల్లలకి ఇచ్చేటువంటి లాక్టోజన్, పాల దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ షుగరే ఉంటుంది. ఈ షుగర్ని ఎక్సెస్గా కన్జ్యూమ్ చేసేస్తూ మనిషి పిచ్చివాడైపోతున్నాడు, చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. కొంతకాలానికి అంటే మనం కూల్ డ్రింక్ తాగుతున్నాం, అందులో 40% 41% షుగర్ ఉంటుంది. ఐస్ క్రీమ్స్ తింటున్నాం, ప్రతి దాంట్లోనూ షుగర్ తినేసేసి. షుగర్ అనేది ఒక డ్రగ్. నిజం చెప్పాలంటే డ్రగ్స్కి ఎట్లా అయితే ఎడిక్ట్ అవుతామో అలాగే షుగర్ కూడా మనిషి ఎడిక్ట్ అయిపోతాడు. ఆ తీపి లేకపోతే బ్రతకలేని పరిస్థితి. అది లేకపోతే తేనె అంటాడు, తేనె కూడా షుగర్ లిక్విడ్తో తయారు చేస్తున్నారు, బెల్లం షుగర్తోనే తయారవుతుంది. వాళ్ళకి ప్రతిదీ కూడా కల్తీ అవుతూ ఉంటుంది. ప్రతి షుగర్ ఈజీగా ఫ్యాక్టరీ నుంచి వస్తుంది కాబట్టి ఈజీగా తయారైపోవటం వల్ల ఈ షుగర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయటం వలన మనుషులకు రకరకాల ఇబ్బందులు వచ్చి అల్టిమేట్గా మానసిక సమస్యలకు కూడా లీడ్ చేస్తుంది. ఇది మూల కారణం కాదు, కానీ మానసిక సమస్యలకి రకరకాల కారణాలు అన్నీ ట్రిగర్ అవటం వల్ల లాస్ట్కి మానసిక సమస్య కూడా లీడ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అండ్ సార్ మన ఈ షుగర్ని సడన్గా ఆపేయడం వల్ల, అంటే ఇప్పుడు చెప్పాక దాన్ని ఆపేస్తే విత్డ్రాల్ సింటమ్స్ వస్తాయా సార్? షుగర్ స్కిన్ విత్డ్రాల్ సింటమ్స్ ఓకే సార్ ఉండవు. కాకపోతే ఏంటంటే తలనొప్పి రావటము, ఇటువంటి టీలు తాగే వాళ్ళకి టీ కాదు, అందులో ఉన్న షుగర్ ప్రతిరోజు యాక్టివ్ చేయడం వల్ల బ్రెయిన్ ఇంకా షుగర్ డిమాండ్ చేస్తూ ఉంటుంది. ఆ సఫిషియెంట్ షుగర్ అని అంటే ఏది మనం సడన్గా తగ్గించినా కొంత బాడీలో చేంజెస్ ఉంటాయి. ఇట్లా మనకి సైకియాట్రిక్ డ్రగ్స్ లాగా లేకపోతే మనం బయట దొరికేటువంటి డ్రగ్స్ లాగా అవి వాడి ఆల్కహాల్ లాగా వాడి సడన్ డ్రాప్ అయిపోవటం వల్ల వచ్చే విత్డ్రాల్ సింప్టమ్స్ లాగా షుగర్తో రావు. ఓకే, షుగర్ మత్తునివ్వదు, కాకపోతే మళ్ళీ ఎడిక్ట్ అయ్యేలాగా చేస్తాను, మత్తునివ్వదు, రైట్. అండ్ ఈ ఫ్యాట్ సార్, ఫ్యాట్తోని పర్సన్కి ఫ్యాట్ అవసరం బాడీకి, ఎందుకంటే రకరకాల మన బాడీలో జరిగేటువంటి క్రియలకు ప్రతిదానికి కొంత ఫ్యాట్ అవసరం. అయితే ఇక్కడ ఏమైందంటే ఫ్యాట్ తగ్గించేసి కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నారు, ఫ్యాట్ అయిపోతాం, ఒబెస్ అయిపోతాం. ఫ్యాట్ తీసుకుంటే ఫ్యాట్ అవ్వం, అదొక మిస్బిలీఫ్. ఫ్యాట్ తీసుకోకపోయినా మనం ఫ్యాట్ అవుతాం. ఇప్పుడు మన జంతువులు, మేకలు కానీ ఆవులు కానీ ఇవేం ఫ్యాట్ తిన్నాయి, మరి వాటి బాడీలోకి ఫ్యాట్ ఎట్లా వచ్చింది కదా. ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ మొత్తం ఫ్యాట్గా మారుతుంది, ఎక్సెస్ ప్రోటీన్ కూడా ఫ్యాట్గా మారుతుంది.
ఇలా అనేక రకాలుగా ఫ్యాట్గా మారే అవకాశాలు ఉంటాయి. మనము డైటరీ ఫ్యాట్, డైట్లో తీసుకునే ఫ్యాట్ వలన ఏమీ మనం ఒబేస్ అయ్యే అవకాశం లేదు. కానీ అలా ఒబేస్ అయిపోతామని చెప్పి ఆ ఫ్యాట్ని తీసేసి కార్బోహైడ్రేట్స్ని ఇంక్రీజ్ చేయటం, నూనె లేనటువంటి కార్బోహైడ్రేట్స్ పదార్థాలు తింటూ మనం చాలా స్లిమ్ అయిపోతామని భ్రమలో ఏం చేస్తుంటే కార్బ్స్ని బాగా కన్జ్యూమ్ చేసేస్తే ఎక్సెస్ కార్బ్స్ మొత్తం కూడా మళ్ళీ ఫ్యాట్ కింద అవుతూ ఉంటుంది. కాబట్టి అవసరమైన ఫ్యాట్ తీసుకోవాలి. అండ్ సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు గవర్నమెంట్ స్కూల్స్లో ఆ వ్యక్తి 8th క్లాస్ 9th క్లాస్ చదివే పర్సన్కి అందులో బయాలజీ, సైన్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బయాలజీ అంటే అవర్ ఓన్ బాడీ, అండ్ టెక్నాలజీ ఒక యాటమ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాటమ్ని సూపర్ మైక్రోస్కోప్లో చూసినా అది కనబడదు. అంత డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇదంతా టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదే స్కూల్లో రైస్, ఈ ఫైబర్ మీరు అన్నట్టు జస్ట్ కొంత ప్రోటీన్ కూడా ఏమి ఉండకుండా ఓన్లీ కార్బోహైడ్రేట్స్ తినే ఆ స్థితి అంటే ఇప్పుడు ఆ స్థితికి వస్తుందంటే ఈ వరల్డ్ అనేది ఒక డెవలప్మెంట్ అనే ఒక మిస్బిలీఫ్తోని ఏ విధంగా డెవలప్మెంట్ కాకుండా తన ఓన్ ట్రబుల్ని హెల్త్ ఇష్యూస్ అండ్ ఈ విధంగా మీరు చెప్పినట్టు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా న్యూట్రిషన్ తీసుకోవడం ఒక డేంజర్ జోన్లకి అడుగేస్తున్నట్టే కనిపిస్తుంది సార్. ఎంతవరకు నిజం? అంటే డెవలప్మెంట్ అంటే టెక్నాలజికల్ డెవలప్మెంట్, సైన్స్ డెవలప్మెంట్. సైన్స్ కాదు, సైంటిఫిక్ థింకింగ్ పెరగాలంటారు. ఓకే సార్. సైంటిఫిక్ థింకింగ్ వేరు, సైన్స్ వేరు. సైన్స్ పేరు మీద మనం డెవలప్ చేసే టెక్నాలజీ ఇదంతా వేరు. సైంటిఫిక్ థింకింగ్ ఈవెన్ మన పూర్వీకులకు ఉంది, ట్రైబల్ విలేజ్లో వాళ్ళకు ఉంటుంది. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇల్లిటరేట్స్ కూడా సైంటిఫిక్ థింకింగ్ ఉంటుంది. అది పెరగాల్సిన అవసరం ఉంది. సైంటిఫిక్ థింకింగ్ అంటే ఏది ఎలా పనిచేస్తుంది అది. ఇప్పుడు సైంటిఫిక్ థింకింగ్ లేకపోవడం వల్లే మనం ఇంత కార్బోహైడ్రేట్స్ని కన్జ్యూమ్ చేసి ఫైబర్ లేకుండా మనం ప్రోటీన్ను లేకపోతే ఇంకా మిగతా పిండి పదార్థాన్ని ఎక్కువ తీసేసుకుంటూ ఉన్నాం. ఎందుకు ఏది దేనికి పనిచేస్తుంది? ఇప్పుడు సపోజ్ న్యూట్రిషన్ తీసుకుందాము. సహజంగా మామూలుగా అయితే అంటే ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండి, తెలివి ఉండి, లాజిక్ ఉన్న వాళ్ళు ఓకే. అలా కాకుండా బాడీకి సరైన న్యూట్రిషన్ ఫుడ్ కావాలన్నప్పుడు బాడీకి ఎక్కడ కూడా బాడీ సెల్స్ తయారవడానికి ఫైబర్ అవసరం లేదు అని చెప్పి ఫైబర్ని నెగ్లెక్ట్ చేస్తారు కదా. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారంటే సైంటిఫిక్ థింకింగ్ లేకపోవడం. ఫైబర్ ఎందుకు అవసరము, ఈ కాంటెక్స్ట్లో ఇది మనకి డైజెషన్ మూవ్ అయ్యి మోషన్కి ఇది అవసరము, లేకపోతే కాన్స్టిపేషన్ వస్తుంది అనే విషయం తెలుసుకోకుండా కేవలం బాడీకి అవసరం అనే ఇస్తే చాలు అది తీసేసుకుంటుంది అనుకోవటం. అలాగే ప్రోటీన్ తీసుకుంటే మజిల్ డెవలప్ అవుతుంది. ప్రోటీన్ తీసుకున్నంత మాత్రం మజిల్ డెవలప్ కాదు. ప్రోటీన్ ప్లస్ దానికి తయారవడానికి కావాల్సిన వైటమిన్స్ కూడా కావాలి. ప్రోటీన్ వైటమిన్స్ ఉంటే మజిల్ డెవలప్ అవుతుందా? నో, అలా కూడా డెవలప్ కాదు. ప్రోటీన్ ఇన్పుట్ ఉండాలి, వైటమిన్స్ ఉండాలి, ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ లేనిది మజిల్ పెంచుకోదు బాడీ. బాడీ ఎప్పుడు కూడా మజిల్ సెల్స్ని అవసరమైన మేర ఉంచుకుంటుంది, అవసరం లేని తగ్గించేసుకుంటూ ఉంటుంది. మీరు వాడట్లేదు అనుకోండి, మీ మజిల్ వీక్ అయిపోతుంది. డార్విన్ థియరీ అదే కదా చెప్పింది. మనకు అవసరం లేనటువంటి దాన్ని తగ్గించుకుంటే మన సర్వైవల్ ఈజీ అవుతుంది. అందుకని మనకు తోక లేదు ఇప్పుడు, రైట్? ఎందుకు మనం వాడట్లేదు కాబట్టి తగ్గిపోయింది. అలాగే మీ మజిల్ ఉపయోగించబడటం లేదు, వర్కౌట్ చేయట్లేదు, లేకపోతే శారీరక శ్రమ చేయట్లేదు. అటువంటిప్పుడు మీకు ఎక్సెస్ మజిల్ ఉంటే చాలా ఇబ్బంది కదా. అందుకని మీరు ప్రోటీన్ తీసుకున్న మజిల్ డెవలప్ కాదు. మజిల్ డెవలప్ అవ్వాలంటే డెఫినెట్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఓన్లీ మనం డైట్ తీసుకున్నంత మాత్రాన జరగదు. సో ఇలా ఇవన్నీ ఒక హోలిస్టిక్ అప్రోచ్తో ఉన్నట్లయితేనే మనకు అర్థమవుతుంది. అలా కాకుండా ఓన్లీ టెక్నాలజికల్ డెవలప్మెంట్, ఫ్రాగ్మేషన్ అంటే పార్ట్స్గా చేసి చూసి హోలిస్టిక్ అప్రోచ్ లేకుండా ప్రోటీన్ ఉంటే మజిల్కి ప్రోటీన్ సంబంధం ఉంది కాబట్టి ప్రోటీన్ తీసుకోవాలి. ఫ్యాట్ బాడీలో కొలెస్ట్రాల్, ఫ్యాట్ తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అనుకుని ఫ్యాట్ ఆపేయటం. కార్బోహైడ్రేట్స్ తీసుకోవటం, కార్బోహైడ్రేట్స్ కూడా మళ్ళీ అది ఫ్యాట్గా మారుతుంది. ఇంకా ఫ్యాట్ కట్ చేస్తే ఇంకా మరింత కార్బోహైడ్రేట్స్ ఇస్తే మరింత ఇబ్బంది పడటం. ఇట్లా సైంటిఫిక్ థింకింగ్ లేకపోవటం వల్ల ఇబ్బంది తప్ప టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఏమీ డ్యామేజ్ చేయదు, అలాగే హెల్ప్ కూడా చేయదు. మనిషి దగ్గర సైంటిఫిక్ థింకింగ్ లేకుండా అతని దగ్గర ఇన్స్ట్రుమెంట్ ఉంటే ఏం లాభం? దాన్ని మిస్యూజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అల్టిమేట్లీ మనిషికి సైంటిఫిక్ థింకింగ్ పెరిగినట్లయితే టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఉన్నా లేకపోయినా ప్రాపర్ డైట్ తీసుకుంటాడు, తన జీవితానికి అవసరమైనటువంటి డైట్ మాత్రమే తీసుకుని మూవ్ అవుతాడు. సార్, ఇప్పుడు మన మానసిక సమస్యల వాళ్ళని చూస్తే
అండ్ ఎవరు ఈ భూమి మీద ఉన్న ప్రతి హ్యూమన్ బీయింగ్ డిస్కంఫర్ట్ జోన్ వరకు వెళ్తాడు, మళ్ళీ వచ్చేస్తాడు. అండ్ దెన్ దేర్ ఇస్ అ డిజార్డర్ జోన్, తర్వాత డిసీజ్ జోన్. అండ్ ఈ డిస్కంఫర్ట్ జోన్లో ఉన్న వ్యక్తి ఎప్పుడైనా పర్సన్ రీచ్ అయినప్పుడు ఈ ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ వల్ల ఆ పర్సన్ డిజార్డర్ జోన్కి వెళ్ళే అవకాశం ఉంటుందా? అండ్ ఇప్పటికీ మానసిక సమస్యల్లో ఉన్న వాళ్ళు చాలా డీప్ డిప్రెషన్, ఓసిఐ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్లో అండ్ ఈ యాంగ్జైటీ దాంట్లో ఉన్న వాళ్ళకి ఈ న్యూట్రిషన్ అనేది ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది, ఎలా హెల్ప్ చేసుకోవాలి బెటర్గా? మనం ఇప్పుడు ఎట్లా చూడొచ్చు అంటే, ఒక డ్రైవర్ కార్ని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు స్పీడ్ యాక్సిడెంట్కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, స్లోగా వెళ్తే యాక్సిడెంట్ అవకాశాలు తక్కువ ఉన్నాయి, రైట్? అలాగే వచ్చేసి డ్రైవర్కి నిద్ర వస్తుంది అనుకోండి, అప్పుడు స్లోగా ఉన్న యాక్సిడెంట్ అవకాశాలు ఉంటాయి. నిద్ర వస్తున్నప్పుడు స్పీడ్కి వెళ్తే మరింత ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కదా. అలాగే మానసిక సమస్య లేని వారికి కూడా న్యూట్రిషన్, సరైన న్యూట్రిషన్ ఫుడ్ లేనప్పుడు కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, రైట్? అంటే డిస్కంఫర్ట్ జోన్లో ఎక్కువ ఇబ్బంది, మిగతా వాళ్ళతో కంపారిజన్ ఎక్కువ ఇబ్బందులు అవుతుంది. ఇప్పుడు నాకు సరైనటువంటి ఫుడ్ ఉంది, మీకు సరైన ఫుడ్ లేదు, మన ఇద్దరం 10 యూనిట్స్ డిస్కంఫర్ట్ జోన్లో, సైకలాజికల్ డిస్కంఫర్ట్ జోన్లో ఉన్నాము. అప్పుడు మీకు ఎక్కువ ప్రభావం ఉంటుంది నెగిటివ్గా, రైట్? అలాగే డిజార్డర్ జోన్లోకి వెళ్ళిపోయినప్పుడు అప్పటికి న్యూట్రిషన్ ఇంకా సరిగ్గా అందట్లేదు. అంటే న్యూట్రిషన్ ఉన్న వాళ్ళు కూడా డిజార్డర్ జోన్లోకి వెళ్ళొచ్చు. డిజార్డర్ జోన్లో ఉన్న వాళ్ళకి న్యూట్రిషన్ కూడా అందట్లేదు అనుకోండి, స్పీడ్ ఎక్కువ ఉండి నిద్రలో నడుపుతున్నట్టు అవుతుంది, మరింత ఎక్కువ ఇబ్బంది అయ్యి ఆ తర్వాత మనకి మిడ్ నైట్ జోన్ ఏదైతే ఉందో సైకోసిస్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఫ్యాక్టర్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ 2 ఫ్యాక్టర్లు బ్యాడ్గా ఉందో మరింతలో ఇది అవుతుంది కదా. స్పీడ్ అండ్ అతని యొక్క స్లీపీ, అదే డ్రౌజీగా ఉండటం ఏదైతే ఉందో, 2 కలిసినప్పుడు ఇంకా ఎక్కువ యాక్సిడెంట్ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి స్పెసిఫిక్గా ఇది అని అది అని చెప్పలేము. సార్, ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ ఉన్నప్పుడు ఒక పర్సన్కి నార్మల్గా ఉన్న పర్సన్కి డిస్కంఫర్ట్ జోన్ ఉంటుంది, థాట్ ప్రొవోకింగ్ చేస్తా అన్నారు, కానీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా అతన్ని ఇంకా డిస్టర్బ్ చేస్తాయి కదా సార్. డెఫినెట్లీ. అండ్ ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ డిస్టర్బ్ చేసినప్పుడు అతనికి లోపల నుంచి ఆ బయాలజికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు బోత్ ఒకటైనప్పుడు ఆ పర్సన్ ఇంకా లోపలికి వెళ్తారు. కారు స్పీడ్ వెళ్తుంది సార్, దానివల్ల యాక్సిడెంట్స్ అవ్వచ్చు, స్లోకి వెళ్తే యాక్సిడెంట్స్ తక్కువ అవుతాయి. సార్, డ్రైవర్ నిద్ర వచ్చేస్తుంది, కళ్ళు మూతలు పడుతున్నాయి, అప్పుడు స్లోగా వెళ్తున్న యాక్సిడెంట్ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నిద్రపోతూ స్పీడ్లో వెళ్తుంటే ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ రోడ్ కండిషన్ బాగోలేదు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇంకా ఎక్కువ ఛాన్సెస్ కదా. 14 ఫ్యాక్టర్స్ ఉంటే దాంట్లో ఎన్ని ఫ్యాక్టర్స్లో నెగిటివ్ అయిందో అన్ని ఫ్యాక్టర్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఇలా 4 అన్నీ చిన్న చిన్నగానే ఉంటాయి. కొంతమందికి చాలా స్ట్రెస్లో ఉండి కూడా వాళ్ళు డిజార్డర్లోకి వెళ్ళకపోవచ్చు, కొంతమంది కొద్దిగా స్ట్రెస్లో వెళ్ళవచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఆ స్ట్రెస్తో పాటు ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంకా అనేక సమస్యలు ఉండవచ్చు, ఆర్థికపరమైన సమస్యలు, కుటుంబపరమైన సమస్యలు, ఇట్లా అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా కొద్ది స్ట్రెస్కే వాళ్ళు డిజార్డర్లోకి వెళ్ళి లూప్లో ఇరుక్కుని సైకలాజికల్ డిజార్డర్లో ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి. సార్, అండ్ అడ్వాంటేజెస్ ఏముంటాయి సార్ ఈ న్యూట్రిషన్ తీసుకోవాలి? మెయిన్ ఒక అడ్వాంటేజెస్ ఏముండవు, అవసరం అంతే. అవసరం, ఓకే. అన్నం తినడం వల్ల అంటే మన ఫుడ్ తీసుకోవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫుడ్ తీసుకోవటం అవసరం, ఆక్సిజన్ తీసుకోవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఏం లేదు, అవసరం. వాటర్ తీసుకోవటం వల్ల అడ్వాంటేజ్ అంటే అవసరం, తీసుకోకపోతే డిసడ్వాంటేజ్ ఉంటాయి. మనకి బాడీకి కొంత ఫుడ్, కొంత వాటర్, కొంత ఆక్సిజన్ కావాలి. బాడీలో మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి, బ్యాక్టీరియాలు ఉన్నాయి, ప్రోబ్యాక్టీరియాను ఇంకో బ్యాక్టీరియాను ఉన్నాయి. వీటికి ఏం కావాలి? కొంత ఆక్సిజన్ కావాలి, కొంత ఫుడ్ కావాలి, కొంత వాటర్ కావాలి. మనం ఏమి ఇస్తున్నాము? షుగర్స్ ఇస్తున్నాం, కోకోకోలా ఇస్తున్నాం, ఆక్సిజన్ ఎట్లాగా వెళ్తుంది, దట్ ఈస్ డిఫరెంట్. దాని బదులు కూడా మనం సిగరెట్లు తాగుతూ పొగ ఇస్తున్నాం, ఇలా దాన్ని టార్చర్ పెడుతున్నాం మనం బాడీని. టార్చర్ పెట్టినప్పుడు సహజంగానే ఇప్పుడు మనము పల్లెటూరులో చూస్తే ఎడ్లుతో పొలం దున్నుతూ ఉంటాం, ఇప్పుడు దున్నట్లు ఎవరు. ఆ ఎడ్లను టార్చర్ పెడితే పాపం అవి ఏం దున్నగలుగుతాయి? అలాగే మన బ్రెయిన్ సెల్స్ నుంచి మొదలుపెట్టుకుని కాలి గోళ్ళ వరకు రకరకాలైనటువంటి కణాలకు కావలసిన వాటర్,
కావాల్సినటువంటి ఆక్సిజన్, కావాల్సిన ఫుడ్ ఇవ్వకుండా రకరకాల కెమికల్స్, ప్యాకెడ్ ఫుడ్ పేరుతోనే అది మంచి ఇది మంచిదని ఇవ్వటం వల్ల డెఫినెట్గా వాళ్ళు టార్చర్ పెట్టినప్పుడు మన మానసిక సమస్యలు కూడా ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ సార్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ కరెక్ట్ న్యూట్రిషన్ మీరు చెప్పినట్టు తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ హెల్ప్ అవుతుంది సార్? అలా చెప్పలేము, అలా ఉండదు. 14 ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఒకే ఫ్యాక్టర్ని ఇంత పర్సెంటేజ్ అంత పర్సెంటేజ్ చెప్పలేము. ఓకే సార్. పర్ఫెక్ట్ న్యూట్రిషన్ ఉండి కూడా డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఓకే. న్యూట్రిషన్ లేకుండా కూడా నార్మల్ ఉండేవాళ్ళు ఉంటారు. అలాగని ప్రభావం ఉండదా అంటే డెఫినెట్లీ ఉంటుంది. చెప్పాం కదా, ఇప్పుడు రోడ్ కండిషన్ బాగోకపోవటం వల్ల యాక్సిడెంట్లు అవ్వచ్చు, డ్రైవర్ నిద్రపోతూ డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే ఆల్కహాల్ తీసుకోవటం వల్ల యాక్సిడెంట్ అవ్వచ్చు, లేదంటే స్పీడ్ ఎక్కువ వెళ్ళటం వల్ల యాక్సిడెంట్ అవ్వచ్చు. ఇవన్నీ ఉండి కూడా ఒకసారి యాక్సిడెంట్ అవ్వకపోవచ్చు కూడా. ఇవేమీ లేకుండా కూడా ఒకసారి యాక్సిడెంట్ కూడా అవ్వచ్చు. రీజన్స్ ఎప్పుడు రూల్స్ కాదు. సేమ్ ఇంత ఇతనికి న్యూట్రిషన్ లేదు కదా, ఇతనికి ఎందుకు రాలేదంటే దానికి అదేం రూల్ కాదు అది. కాబట్టి ఖచ్చితంగా ఇంత పర్సంటేజ్ అంత పర్సంటేజ్ అని మనం చెప్పలేము. ఒకవేళ సైంటిఫిక్గా సర్వే చేసి చెప్పినా అది కూడా మారిపోతూ ఉంటుంది. కొంత కోఇన్సిడెంట్ కూడా ఉంటుంది కదా. ఓకే సార్. ఏ 2 కండిషన్ని మనము సేమ్ చేయలేము కాబట్టి ఇది బిహేవియరల్ సైన్స్లో, ఫిజికల్ సైన్స్లాగా మనం చెప్పడం సాధ్యపడుతుంది. అండ్ సార్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు మీరు చర్చించారు. ఎంతో బయోలాజికల్గా చాలా హెల్ప్ అయ్యేది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని నా ఓన్ అండర్స్టాండింగ్స్. ఎందుకంటే న్యూట్రిషన్ ఇప్పుడు దీన్ని చూస్తున్న అరౌండ్ సొసైటీలో ఈ న్యూట్రిషన్ అనేది కరెక్ట్గా ఫాలో అవ్వట్లేదని నా బలం అయిన క్లారిటీ నాకుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి టాపిక్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసినాను.